జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న సర్కిళ్లలో విధులు నిర్వర్తిస్తున్న చైర్మన్లు అవినీతికి పాల్పడుతున్నారని దళిత చైతన్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ముప్పిడి నవీన్ కుమార్ ఆరోపించారు. ఈ మేరకు జీహెచ్ఎంసీ కమిషనర్కు ఫిర్యాదు చేశారు. చైర్మన్లు ప్రస్తుతం విధులు నిర్వర్తిస్తున్న సర్కిళ్ల నుండి బదిలీ చేయాలని కమిషనర్ను కోరారు. ముఖ్యంగా సికింద్రాబాద్, బేగంపేట సర్కిళ్ల పరిధిలో ఎక్కడ చూసినా అక్రమ నిర్మాణాలు పుట్టగొడుగుల్లో వెలుస్తున్నాయని, వాటికి కారణం టౌన్ ప్లానింగ్ సెక్షన్లో విధులు నిర్వహించే చైర్మన్స్ అని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో ఎక్కడెక్కడ భవన నిర్మాణాలు జరుగుతున్నాయో పరిశీలించి వాటిని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే బాధ్యత వారిపై ఉంటుందన్నారు. కానీ వీరు నిర్మాణదారులతో ఒప్పందం చేసుకుని ధనార్జనే ధ్యేయంగా సెక్షన్ ఆఫీసర్, ఏసీపీలకు తప్పుడు సమాచారం ఇస్తూ అక్రమ కట్టడాలకు అండగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. దీంతో ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడుతుందన్నారు. గత కొద్ది సంవత్సరాలుగా ఒకే చోట విధులు నిర్వహిస్తూ సర్కిల్ మొత్తాన్ని వారి కనుసన్నల్లో ఉండేలా చూసుకుంటున్నారని తెలిపారు. చైర్మన్ల ఆదాయానికి మించిన ఆస్తులపై విచారణ కోరుతూ ఏసీబీకి ఫిర్యాదు చేసినట్లు ముప్పిడి నవీన్ కుమార్ తెలిపారు. అక్రమ నిర్మాణాలు అడ్డగోలుగా వెలుస్తున్నాయి. దీనికి ముఖ్య కారణమైనటువంటి చైర్మన్లే 30 సర్కిళ్లలో ఈ అక్రమ దందాలను కొనసాగిస్తూ ఈ అండిన కాడికి దండుకుంటున్నారు. వాళ్ళు కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు మేనేజ్ చేస్తున్నారు. అదేవిధంగా మేము ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో పాటు ఈ చైర్మన్లు బదిలీ కాకుండా ఒకే చోట కొన్ని ఏళ్ల నుంచి పాతకపోయినటువంటి చూస్తూ ఉన్నాం మనము. మరి ఈ లోపాయకర ఒప్పందం ఏందో నాకు అర్థమైతే లేదు. ఈ జిహెచ్ఎంసీ అధికారులు ఏం చేస్తున్నారు, ఎందుకు వీళ్ళని బదిలీ చేస్తలేరు, మరి వీళ్ళ కోట్ల రూపాయలు దండుకుంటారు. ఎక్కడ చూసినా ఈ మొన్నటిదాకా కూడా అడ్డగోలు అక్రమ నిర్మాణాలు, దీనివల్ల గవర్నమెంట్కు రెవెన్యూ నష్టం కలుగుతుందని ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. వీళ్ళని అందరినీ జిహెచ్ఎంసీ అధికారులను వెంటనే బదిలీ చేయాలా. వీళ్ళు ఉన్న ఆస్తుల మీద కూడా ఎంక్వైరీ చేయాలా. చైర్మన్ల మీద గతంలో ఉన్న చైర్మన్లే, ఇప్పుడున్న చైర్మన్లే డ్రైవర్లుగా, అటెండర్లుగా ఈ విధంగా కొనసాగించుకు యూనియన్ అడ్డం పెట్టుకొని చైర్మన్లే కోట్ల రూపాయలు సంపాదించుకుంటారు. ఈ అక్రమ నిర్మాణాలు అడ్డగోలుగా వెలుస్తున్నాయి. దీనికి ముఖ్య కారణం